రెడీగా భారత్ తో జరుగుతున్న రెండో టెస్టులో సఫారీలదే ఆధిత్యం. అదేవిధంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా మంచి స్కోర్ దిశగా సాగుతోంది. తొలి ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. ఇక ముత్తుస్వామి, కైల్ వెరిసే క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా టాప్ 4 బ్యాటర్లు రెడీగా మ్యాచ్ ప్రారంభంలోనే బూమ్రా బౌలింగ్ లో మార్క్రమ్ కు లైఫ్ లైన్ లభించింది. ఇక మార్క్రమ్ పరుగుల ఖాతా తెరవక ముందే అతడిచ్చిన క్యాచ్లను స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ ఒడిసి పట్టుకోలేకపోయాడు. ఇక ఆ తర్వాత జోడీ నిలకడగా ఆడింది. తొలి వికెట్ కు 82 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. సరిగ్గా టీ బ్రేక్ కు ముందు బూమ్రా వేసిన అద్భుతమైన యార్కర్ కు కుమార్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక రెండో సెషన్ లో మొదలయ్యాక కుల్దీప్ వేసిన తొలి ఓవర్లోనే రికెల్టన్ వికెట్ కీపర్ పంత్ కి క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత స్టబ్స్ బావుమా నిలకడగా ఆడి రెండో సెషన్ లో మరో వికెట్ పడకుండా చూసుకున్నారు. ఇక చివరి సెషన్ లో సఫారీలు 4 వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేశారు. లంచ్ బ్రేక్ తర్వాత జడేజా బౌలింగ్ లో తెంప బావుమా జైస్వాల్ కు క్యాచ్ ఇవ్వడంతో 84 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇక ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే స్టబ్స్ వియాన్ ముల్డర్ ను కుల్దీప్ పెవిలియన్ కు పంపాడు. భారత్ తో జరుగుతున్న రెండో టెస్టులో సఫారీలదే ఆధిపత్యం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా మంచి స్కోర్ దిశగా సాగుతోంది. తొలి ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేస్తుంది. ముత్తుస్వామి, కైల్ వెరిసే క్రీజ్లో ఉన్నారు. దక్షిణాఫ్రికా టాప్ 4 బ్యాటర్లు ఐదెన్ మార్క్రమ్, రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, తెంపా బావుమా రాణించారు. ఇక భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, సిరాజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. మ్యాచ్ ప్రారంభంలోనే బుమ్రా బౌలింగ్ లో మార్క్రమ్ కు లైఫ్ లైన్ లభించింది. మార్క్రమ్ పరుగుల ఖాతా తెరవక ముందే అతడిచ్చిన క్యాచ్ ను స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ ఒడిసి పట్టుకోలేకపోయాడు. ఇక ఆ తర్వాత ఈ జోడీ నిలకడగా ఆడింది. తొలి వికెట్ కు 82 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. సరిగ్గా టీ బ్రేక్ కు ముందు బూమ్రా వేసిన అద్భుతమైన యార్కర్ కు మార్క్రమ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రెండో సెషన్ లో మొదలయ్యాక కుల్దీప్ వేసిన తొలి ఓవర్లోనే రికెల్టన్ వికెట్ కీపర్ పంత్ క్యాచ్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత స్టబ్స్ బావుమా నిలకడగా ఆడి రెండో సెషన్ లో మరో వికెట్ పడకుండా చూసుకున్నారు. చివరి సెషన్ లో సఫారీలు 4 వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేశారు. లంచ్ బ్రేక్ తర్వాత జడేజా బౌలింగ్ లో తెంపా బావుమా జైస్వాల్ కు క్యాచ్ ఇవ్వడంతో 84 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే స్టబ్స్ వియాన్ ముల్డర్ ని కుల్దీప్ పెవిలియన్ కు పంపాడు.